హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30 డేస్ ఛాలెంజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్లో ఈరోజు 4th డే అండి. ఈరోజు మనము హెయిర్ బ్యాండ్స్ డిజైన్స్ చేసుకున్నాము. మొదటగా మనము హెయిర్ బ్యాండ్స్ అనేది ఈ విధంగా MDF బేస్ పైన స్టిక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ స్టిక్ చేసుకున్నాను. మీకు ఒకవేళ కావాలి అంటే ఈ స్టిక్ చేసేది ఎలాగా అనేసి కావాలి అనుకుంటే కామెంట్లో తెలపండి. B7000 గ్లో అనేది అప్లై చేసుకుంటూ MDF బేస్ పైన మనము ఈ విధంగా హెయిర్ బ్యాండ్ను మనము స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత మనము ఒక 2 hours ఆరిపోతే మనకు బాగా స్టిక్ అయిపోతాయండి. తర్వాత నేను డ్రాప్ షేప్ కుందన్స్ అనేది 3 కలర్స్ తీసుకున్నాను. బ్లూ స్టిక్ గ్లూ అనేది తీసుకున్నాను. తర్వాత B7000 గ్లూ కూడా తీసుకున్నానండి. అదేవిధంగా B7000 గ్లూ అనేది మనం అప్లై చేసేటప్పుడు ఈ MDF బేస్ పైన ఈ విధంగా రౌండ్గా అప్లై చేసుకోవాలండి. ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత మీకు మొదటి టిప్ అనేది B7000 గ్లూకి సంబంధించి చెప్తున్నాను చూడండి. మనము ఇలాగా B7000 గ్లూ అనేది అప్లై చేసుకున్న తర్వాత వెంటనే క్యాప్ అనేది మనము పెట్టుకోవాలండి. మరొక టిప్ అండి, B7000 గ్లూ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి మనం నీట్గా తుడిచేసుకునేసి క్యాప్ అనేది పెట్టుకుంటే మనకు తీగలుగా రాదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము B7000 గ్లూ అనేది MDF బేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత మనము కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటే మనకు ఈ కుందన్స్ జారకుండా మనకు స్టిక్ అవుతాయండి. ఈ టిప్స్ అనేది ఫాలో అవుతూ మనం ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా మనము పింక్ కలర్ది పెట్టేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ పింక్ కలరు, తర్వాత గ్రీన్ కలరు, వైట్ కలరు తీసుకున్నాను. అదేవిధంగా షుగర్ బీడ్స్ కూడా తీసుకున్నానండి. ఈ విధంగా మనము పింక్ కలర్ది డ్రాప్ షేప్ పెట్టేసిన తర్వాత మరొక కలర్ అనేది నేను గ్రీన్ కలరు తీసుకున్నాను, ప్యారెట్ గ్రీన్ కలరు. ఈ విధంగా మనము B7000 గ్లూ అనేది అప్లై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనిచ్చి తర్వాత మనము ఈ కుందన్స్ అనేది గ్లూ స్టిక్తో మనము స్టిక్ చేసుకోవాలండి. మనము అలా ఆరకుండా వెంటనే పెట్టేసినామంటే ఈ కుందన్స్ అనేది జారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఈ హెయిర్ బ్యాండ్స్ అనేది ఈజీగా మీరు చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము గ్రీన్ కలరు మనకి ఇష్టమైన కలర్లు తీసుకోవచ్చండి. నేను మొదట డార్క్ కలరు, తర్వాత లైట్ కలరు, తర్వాత వైట్ కలర్ తీసుకున్నానండి. ఇలాగా వీటన్నిటి తర్వాత మిడిల్లో షుగర్ బీడ్స్ కూడా తీసుకున్నాను. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మన 30 డేస్ ఛాలెంజ్లో ఇంకా జాయిన్ అంటే ఇంట్రెస్ట్ ఉండి చూస్తూ అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి. ఇలాగ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లూ అనేది మనము మొదట క్యాప్ అనేది పెట్టుకోవాలి. తర్వాత కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. మరొకటి కూడా మనము ఈ గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత వెంటనే కుందన్స్ అనేది స్టిక్ చేయకుండా కొద్దిసేపు ఆరనిచ్చిన తర్వాతనే మనం స్టిచ్ చేసుకోవాలండి. ఈ టిప్స్ అనేది ఫాలో కాండి. ఈ విధంగా గ్రీన్ కలర్ తర్వాత మళ్ళా నేను B7000 గ్లూ అనేది అప్లై చేసుకుంటూ తర్వాత అప్లై చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ మనకు బాగా ఆరిన తర్వాత వైట్ కుందన్స్ డ్రాప్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను. తర్వాత మిడిల్లో అనేది మనకు ఇక్కడ MDF బేస్ అనేది మనకు మిగిలింది కదండి, అక్కడ కూడా కుందన్స్ పెట్టుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ షుగర్ బీడ్స్ పెడదామనేసి నేను ఇక్కడ MDF బేస్ పైన B7000 గ్లూ అనేది అప్లై చేసుకునేసి తర్వాత ఇక్కడ షుగర్ బీడ్స్ అనేది వేస్తున్నాను చూడండి. ఈ విధంగా షుగర్ బీడ్స్ వేసేసుకునేసి మనము ఈ హెయిర్ బ్యాండ్ను మనము నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే ఎక్స్ట్రాగా ఉండేటివి వచ్చేస్తాయండి ఈ షుగర్ బీడ్స్. ఇది మొదటి డిజైన్ అండి. ఎలా ఉందండి? మరొకటండి, MDF బేస్ పైన ఆల్రెడీ నేను హెయిర్ బ్యాండ్ అనేది స్టిక్ చేసుకున్నాను కదండి. ఈ విధంగా
ఇక్కడ నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. మనము ఈ B7000 గ్లూ అనేది అప్లై చేసేసుకునేసి ఇక్కడ నేను స్క్వేర్ షేపు కుందన్స్ అనేది గ్రీన్ కలర్ తీసుకున్నానండి. థిక్ గ్రీన్ అనేది తీసుకున్నాను. వాటిని నేను డైమండ్ షేప్లో ఈ B7000 గ్లూ అనేది అప్లై చేసేసుకునేసి MDF బేస్ పైన నేను క్రాస్గా డైమండ్ షేప్లో పెడుతున్నాను రౌండ్గా. ఈ విధంగా మనము డైమండ్ షేప్లో నేను ఈ కలర్ తీసుకున్నానండి. వీటిని కూడా రౌండ్గా మనము స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత B7000 గ్లూ అనేది కుందన్స్ పైన కూడా మనం అప్లై చేసుకుంటూ MDF బేస్ పైన అప్లై చేసుకునేసి మనము ఒక 2 సెకండ్లు అనేది బాగా ఆరనిచ్చి తర్వాతనే కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నాగమణి ముగ్గులు అనే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియో చూసిన తర్వాత లైక్ చేయటము మర్చిపోకండి. ఇలాగా నేను స్క్వేర్ షేప్లో నేను కుందన్స్ తీసుకునేసి డైమండ్ షేప్లో పెట్టానండి. దాని తర్వాత సెకండ్ రౌండ్ అనేది ఈ విధంగా నేను ఐ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. ఐ షేపు రెడ్ కలర్ అనేది తీసుకున్నాను. ఈ రెడ్ కలరు ఐ షేప్ కుందన్స్ మ్యాట్ కుందన్స్ అండి. వాటిని తీసుకునేసి ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. ఇలాగ రెడ్ కలర్ అనేది మనము స్టిక్ చేసుకున్న తర్వాత లైట్ కలర్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. నేను రెడ్ కలరే 2 లేయర్స్గా అంటే 2 రౌండ్లుగా నేను రెడ్ కలరే నేను ఐ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేశాను. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము గ్లూ అనేది అప్లై చేసుకునేసి తర్వాత కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. మన ఛానల్ ఇంకా ఫాలో కాని వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో కండి. అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అండి. మనమే ఇంట్లోనే ఈజీగా రోజుకొక డిజైన్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. థ్రెడ్ బ్యాంగిల్సే కాదండి, హెయిర్ బ్యాండ్స్, అదేవిధంగా థ్రెడ్ బ్యాంగిల్స్, జడబిళ్ళలు ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ను ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కండి. వీడియో చూసినాక లైక్ చేయటము అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా రెడ్ అనేది ఇక్కడ నేను ఐ షేప్ కుందన్స్ 2 లేయర్స్గా పెట్టేసిన తర్వాత మిడిల్లో అనేది గ్లూ అనేది అప్లై చేసుకునేసి ఇక్కడ కూడా షుగర్ బీడ్స్ అనేది పెట్టాను. ఈ రెండులో అంటే ఈ 2 డిజైన్లో హెయిర్ బ్యాండ్స్లో మీకు ఏవి నచ్చాయో కమెంట్ చేయండి. మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ క్లాస్లో మరొక డిజైన్తో మిమ్మల్ని కలుస్తాను. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.